హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫార్మసీ. టుడే ఈరోజు వీడియోలో అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ గురించి మరియు అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు మరియు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా ఎలా ఉపయోగించాలి అనే టాపిక్స్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను మ్యాన్కైండ్ ఫార్మా కంపెనీ తయారు చేసింది. మరి అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ యొక్క కాంపోజిషన్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే, ఇందులో మెఫిప్రిస్టోన్ 200 mg మరియు మెఫిప్రోస్టాల్ 200 mg ఉంటుంది. మరి అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే, ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను మెడికల్ అబార్షన్కు వాడతారు. అంతేకాకుండా ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను ప్రారంభ గర్భరద్దుకు వాడతారు. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ మెడికల్ అబార్షన్కు పనిచేస్తుంది. ఈ మెడిసిన్ blocks the action of progesterone, which helps in abortion. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను కేవలం 18 సంవత్సరాల వయసు పైబడిన వారు మాత్రమే వేసుకోవాలి. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ బ్యాగ్లో 5 టాబ్లెట్స్ ఉంటాయి. దీని ధర 413 రూపాయలు. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. మరి అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా మెఫిప్రోస్టాల్ టాబ్లెట్ను 24 గంటల తర్వాత వేసుకోవాలి. రెండవ టాబ్లెట్ను 12 గంటల తర్వాత వేసుకోవాలి. తర్వాత మూడవ టాబ్లెట్ 12 గంటల తర్వాత వేసుకోవాలి. నాలుగవ టాబ్లెట్ 12 గంటల తర్వాత వేసుకోవాలి. చివరిగా 5వ టాబ్లెట్ 12 గంటల తర్వాత వేసుకోవాలి. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను లివర్ వ్యాధి ఉన్నవారు, కిడ్నీ వ్యాధి ఉన్నవారు, హార్ట్ డిసీజ్ ఉన్నవారు వాడరాదు. అంతేకాకుండా హై బీపీ ఉన్నవాళ్ళు వాడరాదు. ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను అమిప్రానవిర్, ఆస్పిరిన్ టాబ్లెట్, బిపిడ్రిల్, సెడ్నిప్ టాబ్లెట్, కార్బిడియోల్ టాబ్లెట్స్, కార్టికోట్రోపిన్స్, గొనాడోట్రోపిన్స్, ఎర్గోమెట్రిన్, గెమిప్రోస్ట్ టాబ్లెట్, డైనాప్రోస్టాన్ టాబ్లెట్స్, డెఫ్రోజకాట్, బెట్నాసాల్, డెక్సోనా టాబ్లెట్స్తో ఈ అన్వాంటెడ్ కిడ్ టాబ్లెట్ను కలిపి తీసుకోరాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.